అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళ్యాణీస్ టెర్రస్ గార్డెన్. నేను 2 days బ్యాక్ వైజాగ్ వెళ్ళాను. దారిలో నాకు ఒక నర్సరీ కనిపించింది. నర్సరీ కనిపిస్తే ఎవరికైనా మొక్కలు తీసుకోవాలనిపిస్తుంది కదా, నేను కూడా వెళ్ళాను. కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. ప్లాంట్స్ కొన్న నర్సరీ పేరు ప్లాంట్ ఫ్యాక్టరీ అని ఉంది, కొత్తగా పెట్టారు. చూద్దామని లోపలికి వెళ్ళాను. కొన్ని మొక్కలైతే నాకు చాలా నచ్చాయి, తీసుకున్నాను. అవి ఏమిటో మీకు కూడా చూపిస్తాను, చూడండి. వాటి ప్రైస్ కూడా చెప్తాను. మీకు ఎలా అనిపించాయో చెప్పండి, ఓకేనా? ప్లాంట్స్ చూపిస్తాను, చూద్దామా మరి? రండి. ఇది యాంటూరియం ప్లాంట్. ఇది బేబీ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి దీనికి. దీని ప్రైస్ 400 రూపీస్. ఇది నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్ అంటే. నెక్స్ట్ ప్లాంట్, ఇది స్వీట్ పాన్ ప్లాంట్ అని చెప్పారు. దీన్నే మౌత్ ఫ్రెషనర్ ప్లాంట్ అని కూడా అంటారంట. ఇది మనం తినినప్పుడు దీని లీఫ్ తీపిగా ఉంటుంది. అలానే ఫ్రాగ్రెన్స్, సౌంఫ్ తినినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే మనం భోజనం చేశాక సౌంఫ్ తింటాం కదా, అలాంటి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. నేను తిని చూశాను, చాలా బాగుంది. ఈ ప్లాంట్ ప్రైస్ ఏమో 220 రూపీస్. ఈ ప్లాంట్ ప్రైస్. నెక్స్ట్ ప్లాంట్ చూపిస్తాను. ఇది ఎడీనియం ప్లాంట్. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఇది మినియేచర్ థాయ్ వెరైటీ అని చెప్పారు. ఈ ప్లాంట్ ప్రైస్ వచ్చి 400 రూపీస్. ఈ ప్లాంట్ స్వీట్ టామరిండ్, తీపి చింత. ఇది ఎప్పటి నుంచో ఈ ప్లాంట్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇది బుషీగా బాగుంది. ఇది 400 రూపీస్. ఈ ప్లాంట్ బాగుంది. ఈ ప్లాంట్. ఇది ఫాల్సా ఫ్రూట్. ఇది ఈ ప్లాంట్ పేరు. ఇది చాలా బాగుంది, హెల్దీగా ఉంది. ఈ ప్లాంట్ 330 రూపీస్. ఈ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంది ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ గ్రీన్ లాంగ్ మల్బరీ ప్లాంట్. ఈ ప్లాంట్ చాలా పొడవుగా ఉంది. ఇది ట్రిమ్ చేస్తే బుషీగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ ప్రైస్ వచ్చి 240 రూపీస్. ఇది రెడ్ జామా అండి. ఇది కూడా చాలా పొడవుగా ఉంది. దీని ప్రైస్ 240 రూపీస్. ఇది ఫ్రూట్ కూడా లోపలేమో రెడ్గానే ఉంటుంది. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది. నెక్స్ట్ ప్లాంట్ టెకోమా ప్లాంట్. ఇది పింక్ కలర్. నా దగ్గర రెడ్, ఎల్లో కూడా ఉన్నాయి. ఈ కలర్ ఉండేది, చనిపోయింది, మళ్ళీ తీసుకున్నాను. ఇది 70 రూపీస్. ఈ ప్లాంట్ ప్రైస్. ఇది కూడా బాగుంది, బుషీగా బాగుంది. 70 రూపీస్. నెక్స్ట్ ప్లాంట్ బిర్యానీ లీఫ్ ప్లాంట్. ఇది దీన్నే తేజ్పత్తా అని కూడా అంటారు. ఇప్పుడైతే ఇది చిన్నగా ఉంది కదా, కొంచెం రోజులైతే పొడవుగా పెరిగి ట్రీ అయినప్పుడు దీన్ని బార్క్ పీల్ చేసి అది దాన్నే దాల్చిన చెక్క అంటారనమాట. ఇది దాల్చిన చెక్క ప్లాంట్ అని కూడా అంటారు. ఇది స్పైస్ ప్లాంట్. ఇది హెల్తీగా ఉంది, బుషీగా బాగానే ఉంది. ఇది కూడా దీని ప్రైస్ వచ్చి 240 రూపీస్. నెక్స్ట్ ప్లాంట్ ఇదేమో రెడ్ ఉసిరి అండి. ఇది కూడా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ ప్లాంట్. ఇది చిగుర్లు చూడండి, చిగుర్లు కూడా రెడ్గా ఉన్నాయి, బాగుంది ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ ప్రైస్ 320 రూపీస్. ప్లాంట్ చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ప్లాంట్, ఇది రోజ్ ప్లాంట్. ఇది చాలా చిన్నగా ఉంది. ఫ్లవర్స్ చూసి తీసుకున్నాను. బేబీ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ 50 రూపీస్. ఈ ప్లాంట్. ఇది లెజస్ట్రోమియా ప్లాంట్ అండి. ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి దీనికి. నేను తెచ్చినప్పుడు ఉన్నాయి, 2 days అయింది కదా, రాలిపోయాయి అన్నమాట. నా దగ్గర రెడ్ కలర్ ఉంది.
ఇది బుషీగా ఉండాలి అంటే మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి, లేదంటే పొడవుగా పెరిగిపోతుంది అనమాట. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్ ప్రైస్ వచ్చి 200 రూపీస్. ఇది ఈ ప్లాంట్ లెజెస్ట్రోమియా. నెక్స్ట్ ప్లాంట్ ఇది తీపి వాక్కాయ ప్లాంట్ అండి. నా దగ్గర ఉన్నింది ఒకటి, అదేమో పులుపు వెరైటీ అనమాట. దీని ఫ్రూట్స్ రెడ్డిష్గా బాగుంటాయి చాలా. ఇది స్వీట్ వాక్కాయ ప్లాంట్, దీన్నే కరోందా అని కూడా అంటారు. ఇది 200 రూపీస్. నెక్స్ట్ ప్లాంట్ ఇదేమో మధుకామిని ప్లాంట్ అండి. బుషీగా ఉంటుంది. ఇది బుష్ వెరైటీ అనమాట. దీనిలోని 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో పొడవుగా పెరిగి ట్రీ లాగా పెరిగిపోతుంది. ఇదేమో నాది ఇప్పుడు నేను తీసుకున్న ప్లాంట్ ఏమో బుష్ వెరైటీ. ఇది చాలా బాగుంటుంది. ఇది ఇలాగే ఉంటుంది, ట్రిమ్ చేస్తూ ఉంటే ఇలానే ఉంటుంది. ఇది టెర్రస్ మీద బాగుంటుంది ఈ ప్లాంట్. ఇంకోటి మినియేచర్ వెరైటీ, అది ఏమో బాన్సాయికి బాగుంటుంది. వైట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ ఉండేవి రాలిపోయాయి. ఈ ఫ్లవర్స్ చిన్నగా స్మాల్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా స్మెల్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్ ప్రైస్ వచ్చి 200 రూపీస్. పెద్ద ప్లాంట్. ఇది కూడా బాగుంది ఈ ప్లాంట్. ఇవి నా కొత్త ప్లాంట్స్ అండి. ఎలా ఉన్నాయో మీకు ఎలా నచ్చాయో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.